నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. షర్మిల గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆవిడ పదవి స్వీకారం కూడా జరగబోతుంది. ఎలా చూడొచ్చండి ఈ అంశాన్ని? ఆహ్వానించాలి కదా. ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. దాదాపు అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళలు ఎవరూ లేరు. కాబట్టి ఆవిడ దేశవ్యాప్తంగా ఆ రికార్డు నెలకొల్పారని చెప్పొచ్చు. ఏదైనా ఆవిడికి పాత రోజుల్లో నేను జగనన్న బాణాన్ని అని వాళ్ళ అన్న కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ అన్న జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్న కోసం ఆవిడ పాదయాత్ర చేసింది. వాళ్ళ అన్న మధ్యలో ఆపేసిన పాదయాత్రని ఆయన జైల్లో ఉన్నందుకు గాను ఈమె దాన్ని కొనసాగించింది. చాలా సక్సెస్ఫుల్ గా ఆ పాదయాత్రని ఆవిడ కొనసాగించిందని చెప్పొచ్చు. ఆయన విజయానికి చాలా దోహదపడింది. ఆయన లేనప్పుడు ఆయన లేని లోటుని ఈవిడ పూడ్చింది. ఖచ్చితంగా చాలా చేసింది, చాలా కష్టపడింది. ఆ కష్టపడడం వెనకమాల ఆమె స్వార్థం ఉండొచ్చు, వాళ్ళిద్దరికి చాలా మళ్ళీ తర్వాత పొసుకోకపోవచ్చు. తర్వాత ఎందుకు పొసుకోలేదో కూడా చెప్తాను. ముందేంటంటే వాళ్ళ నాన్న అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ అన్నయ్య చాలా ఆస్తులు సంపాదించాడు. ఆస్తులు సంపాదిస్తే ఆ ఆస్తుల్లో వాటాల గురించి వాళ్ళిద్దరి మధ్యలో తగాదాలు వచ్చినాయి. ఇప్పుడు తల్లంటూ వైఎస్ఆర్ పార్టీలో ఉంటే గనక, వైసీపీ పార్టీలో ఉంటే గనక కూతురు గురించి ఏదో ఒక రికమెండేషన్ తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో తల్లిని గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి రాజీనామా చేసేటట్లు చేశారు. చేస్తే పాపం ఆవిడ, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ముక్కు చీదుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది పాపం. అలాగే ఒక అడ్డు తొలగించుకున్న తర్వాత ఇంకా షర్మిల మిగిలింది. షర్మిల కూడా మొండి చేయి చూపిస్తే ఇంకా షర్మిల బాగా కోపం తెచ్చుకుని, నేను ఎట్లా అయినా సరే నిన్ను సాధించి అంటే నీకు ధీటుగా నేను ఉంటాను అనే ఉద్దేశంతో తెలంగాణలో, అంటే అక్కడ పార్టీ పెట్టి నేను నెగ్గగలనో లేదో అన్న ఉద్దేశంలో తెలంగాణలో పార్టీ పెట్టింది. తెలంగాణలో పార్టీ పెడితే ఎందుకు పెట్టింది? తెలంగాణలో కూడా వైఎస్ఆర్కి అభిమానులు ఉన్నారు బాగానే. ఆ అభిమానులను తను సొంతం చేసుకుందాము అనే ఉద్దేశంతో ఆమె అనుకుంది. కాకపోతే ఈ పాదయాత్ర చేసింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా యాత్రలు చేసింది. అలాగే నిరుద్యోగులకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, అఖిలపక్షం కావచ్చు, చాలా రకరకాల ప్రయోగాలు చేసింది ఆవిడ. కాకపోతే దానిలో పెద్ద రాజకీయ పరిణితి లేదు. ఏ విధానం తీసుకోవాలి అనే విషయంలో ఆమెకు పెద్ద క్లారిటీ లేదు. ఆమె పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆమెకు చెప్పలేదు అనుకుంటా. ఏదేమైనా కొంచెం అవకతవకలతో ఉన్నప్పటికీ కూడా పార్టీని అయితే కొనసాగించింది. ఎంతవరకు కొనసాగించింది అంటే, సాక్షాత్తు కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు ఈవిడ గనక ఎన్నికల్లో పోటీ చేస్తే గనక వైఎస్ఆర్ అభిమానులు ఎవరైనా సరే ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కూతురుగా అభిమాన పుత్రికగా ఈవిడికి ఓట్లు ఎక్కడ వేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓటింగ్ శాతం తగ్గుతుంది, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తుందేమో అనే భయం ఒకటి వచ్చింది వాళ్ళకి. వచ్చి ఆవిడ్ని అడిగారు, ఎలాగో మీ నాన్న పేరుతో పెట్టిన పార్టీయే కదా, మీ నాన్న కాంగ్రెస్ పార్టీయే కదా, ఆయన బతుకున్నంత కాలం కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనం చేయకూడదు అని చెప్పి అడిగితే ఆమె కూడా సానుకూలంగా స్పందించి విలీనం చేసేశారు. చేసేసినప్పుడు తెలంగాణలో ఆవిడ పోటీ చేయాలనుకుంటే తెలంగాణలో వద్దమ్మా, నీతో చాలా పనుంది మాకు, ఆంధ్ర ఎలక్షన్ వస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడినట్లు ఉంటుంది ఒకటి, రెండోది మీ అన్న మీద కక్ష తీర్చుకున్నట్టు ఉంటుంది, మీ అన్న ఆ పదవి చూసుకునే కదా ఎగురుతున్నాడు, మీ అన్నను ఓడిద్దాము అందరం కలిసి, కొంచెం ఆగు అని చెప్పి ఆవిడకి ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారో ఆ టైంలో ఆమెకి పిసిసి ఇచ్చేసేసి పార్టీని అయితే కాంగ్రెస్ లోకి విలీనం చేసేసుకున్నారు. అది ఆంధ్రాలో పెద్ద కష్టమేం కాదు, కష్టమేం కాదు. కాంగ్రెస్ పార్టీకి సాధ్యపడేటటువంటి విషయం అంటే కాంగ్రెస్ పార్టీ గెలవకపోవచ్చు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జగన్ దింపటం ప్రధానమైన అంశం. జగన్ దింపిన తర్వాత ఎవరు వస్తారనేది సెకండరీ. ఇప్పుడు విషయం కాదు. ఇప్పుడు ఏంటి అంటే ముందు జగన్ దిగాలి, అర్జెంట్ గా జగన్ దిగాలి, జగన్ దించాలి. దించడానికి వీళ్ళు ఒక చెయ్యి వేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో ఉండటానికి ఇష్టపడ్డాడు అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్కి స్నేహితుడనే అర్థం.
ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు ఆవిడకి ఇస్తున్నారనమాట. ఈ మొత్తం వెనకమాల డికే శివకుమారు వాళ్ళంతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ షర్మిల తన బాధ తీరుతుంది, కాంగ్రెస్ పార్టీ బాధ తీరుతుంది కాబట్టి, ఇద్దరికి ఉమ్మడి శత్రువు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ఆ ఉద్దేశంతో షర్మిలని అక్కడ దింపుతున్నారు. వ్యూహం అయితే బాగుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా ముందున్న లక్ష్యం ఏంటి అంటే, ఇవాళ బీజేపీని కనుక దించకపోతే కేంద్రంలో ఈసారంటూ అసలు ఎన్నికలైనా ఉంటాయా ఉండవా ప్రజాస్వామ్యబద్ధంగా అనేంత అనుమానం ఇవాళ చాలా రాజకీయ పక్షాల్లో వచ్చింది. వచ్చింది కాబట్టే ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా కూటములు అవసరము అనే ఒక పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ఎందుకంటే సభలో ఉన్న 142 మంది సభ్యుల్ని బయటి నుంచోబెట్టి వీళ్ళు తీర్మానాలు చేసుకునే పరిస్థితికి బీజేపీ పార్టీ వచ్చింది అంటే గనక, రేపు 400 సీట్లు వచ్చినాయి అనుకోండి, బీజేపీకి గెలిచి అధికారం చేపట్టింది అనుకోండి, ఇంకా అసలు గెలిచిన వాళ్ళని అసలు వీళ్ళు పురుగుల కంటే హీనంగా చూస్తారు. వాళ్ళు అసలు వీళ్ళని ఒక ఎంపీలుగా కాదు కదా, వీళ్ళని ఒక మనుషులుగా కూడా చూడని పరిస్థితి వస్తుంది. ఇవి ఎంపీల పరిస్థితి అలా ఉన్నప్పుడు దేశ ప్రజల పరిస్థితి ఏంటి? వాలంటీర్గా ఎందుకు వాళ్ళు రిజైన్ చేసేసి వెళ్ళిపోవట్లేదు అంటారు? ఎవరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళు కొన్ని చట్టాలు తీసుకురావాలనుకున్నారు. ఆ చట్టాలు తీసుకురావాలనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు అడ్డు అనుకున్నారు, అందుకని బయటికి పంపించారు. అంటే దీనికి నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 2 విషయాల్లో చాలా గట్టిగా అడుగుతున్నారు ప్రతిపక్షాలు. ఏంటి? ఒకటి మణిపూర్ ఇష్యూలో ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి జాతికి. ఈ ప్రధానమంత్రి అంటే దేశం మొత్తానికి తండ్రి లాంటి వాడు. అలాంటిది ఒక రాష్ట్రం ప్రజలకి నష్టం జరుగుతుంటే, ఆ రాష్ట్రంలో కూడా ఒక మతం ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా మాట్లాడకుండా ఉంటాడు అనేది వాళ్ళ ప్రశ్న. సమాధానం చెప్పమంటే ఆయన సమాధానం చెప్పలా. ఆయన నోరిప్పడానికి 75 రోజులు పట్టింది. ఆ 75 రోజులకు కూడా అక్కడ మహిళల్ని నగ్నంగా ఊరేగించారు అనే వార్త బయటికి వచ్చిన తర్వాత మాత్రమే మోడీ వచ్చి ఏదో ముక్తసరిగా ఏడ్చేదానికి మొగుడొచ్చాడు, నాకు మొగుడొచ్చాడు అన్న చందంగా ఏవో 2 ముక్కలు ముక్తసరిగా మాట్లాడేసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్న ఎందుకు వీళ్ళందరూ మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిందేని ఎందుకు అన్నారు అంటే, లోక్సభలో బాంబులు వేశారు, పొగ బాంబులు వేశారు 2 ఆగంతుకులు వచ్చి. వాళ్ళకి మరి వాళ్ళు వచ్చి వేస్తూ ఉంటే మీరు 3 అంచెల భద్రత ఉంటుంది, చెక్కింగ్ ఉంటుంది, మరి ఇలాంటి పరిస్థితులు వీళ్ళు వచ్చి ఎలా వేశారు అని చెప్పి ప్రశ్నిస్తుంటే, దీనికి దేశ భద్రతకు సంబంధించి సమాధానం చెప్పాలి హోంమంత్రి అంటే ఏంటో వీళ్ళ ముందు వచ్చి మాట్లాడితే, వీళ్ళు అడిగారు కాబట్టి చెప్తే తనని తాను చాలా తక్కువ చేసుకున్న వాళ్ళలాగా అయిపోతాను అన్న ఉద్దేశం ఉంటుంది అనమాట వీళ్ళకి. వీళ్ళు అడగడం ఏంటి, నేను చెప్పడం ఏంటి అని. అంతేగాని ప్రతిపక్షాలు ఒక బాధ్యతాయుతమైన అధికారం వాళ్ళకు కూడా ఉంది. మాకు అధికారపక్షంగా మాకు ఎన్ని అధికారాలు ఉన్నాయో ప్రతిపక్షాలకు కూడా అధికారాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయని గుర్తించడంలో వీళ్ళు అసలు సిద్ధంగా లేరనమాట. అందుకే వీళ్ళు సమాధానం చెప్పాల. వీళ్ళు పదే దాని గురించి, భద్రత గురించి అడుగుతున్నారు. పైగా అసలు వాళ్ళకి పాసులు ఇచ్చింది మీ ఎంపీఏ, ఎవరు? బీజేపీ ఎంపీఏ. అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా, వాళ్ళు ఎటువంటి ఉగ్రవాదులో తెలుసుకోకుండా వాళ్ళకి పాసులు ఎలా ఇచ్చారు అంటే, కావాలని ఈ కల్లోలాన్ని సృష్టించాలనుకున్నారా మీరు అని వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు. చెప్పడం ఇష్టం లేక వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు 1 రోజు సస్పెండ్ చేస్తారు, 2 రోజులు సస్పెండ్ చేస్తారు. వచ్చిన తర్వాత చట్టాలు పాస్ చేసుకోవచ్చు కదా, ప్రవేశపెట్టవచ్చు కదా. వాళ్ళు లేకుండా చూసి ఏకవాక్య తీర్మానం లాగా వాళ్ళు తీర్మానం చేసేసుకున్నారు, ఆ చట్టాలని ఆమోదం తెలుపుకున్నారు. అంటే వీళ్ళు అంటే ఈ మాత్రం సీట్లు గెలిస్తేనే వీళ్ళు ఇంత అప్రజాస్వామికంగా ఉంటున్నప్పుడు, రేపొద్దున మళ్ళీ 3వసారి గనక వాళ్ళకి పట్టం కట్టాము అంటే గనక ఇంకా వాళ్ళ ఉద్దేశాలకి పట్టపగ్గాలు ఉండవు. వాళ్ళు ఎంత అరాచకానికైనా తెగబడతారు బీజేపీ వాళ్ళు. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది అని కానీ వాళ్ళకి ఇష్టంగా లేరు. లౌకికవాదం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రెండింటిని
పూడ్చిపెట్టడానికే వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంలో ఇవాళ దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది.